ఓ ప్రముఖ దినపత్రికలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వచ్చిన శీర్షికలో ఎమ్మెల్యే అవినీతిని, అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలని ప్రముఖంగా ప్రచురించాయని, బీసీ నేత నందం సుబ్బయ్య హత్య, ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యాలు, బెదిరింపులు, చట్టాలకు వ్యతిరేకంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అప్రూవల్లు బాధ్యత గల పాత్రికేయులు ప్రశ్నించడం తప్ప అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ ప్రముఖ దినపత్రికపై ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన అనుచరులు చేసిన వ్యాఖ్యలను, అలాగే 4 సంవత్సరాల బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును తూర్పారబట్టారు. నిన్నటి రోజు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన ఆంధ్రజ్యోతి తెలుగు పత్రికలో ఒక శీర్షిక రాయడం జరిగింది. ఆ శీర్షికలో ఈ 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు, దుర్మార్గ పాలన, దౌర్జన్య పాలన, మున్సిపాలిటీ బీసీలకు చైర్మన్ అయినా కూడా తన కుటుంబ సభ్యులే హస్తగతం చేసుకోవడము, ప్రతి ఆఫీసర్ను బెదిరించడం, నందం సుబ్బయ్య అనే బీసీ నాయకుని హత్య చేయడం, ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పోయి ఎస్పీ కానీ, వాళ్ళ నాయన కానీ, వాళ్ళ తాత కానీ అని ఒక జిల్లా ఆఫీసర్ను దూషించడం, పోలీసు ఉన్నతాధికారుల పైన అనేక సంఘటనలు జరిగినాయి. ఇంతకుముందు కూడా దేవలాల భూములు అయితేనే, దేవలాల భూముల్లో రోడ్లు వేయడం అయితేనే, ఎస్సీలకు సంబంధించిన భూములు అయితేనేమి ప్రభుత్వం చేతిలో ఉందని, ఆఫీసర్లు తన చేతిలో ఉండాలని అనేక సందర్భాలలో చట్టాలకు వ్యతిరేకంగా స్వాధీనం చేసుకొని ఎక్కడ కూడా లేఅవుట్లు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, సెటప్ అవతల యువతల భవన ఇళ్ళకు కూడా, కాంప్లెక్స్లకు కూడా స్థలం వదలకుండా, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి, అనేక రూపాల్లో ఇసుక దందా చేసి, గుట్కా మట్కా అమ్మి ధనార్జునుడై ఈరోజు ఆంధ్రజ్యోతి వచ్చిన శీర్షికలో అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. దానికి జీర్ణించుకోలేక ఎమ్మెల్యే గారు నిన్న ఒక పత్రికలో, అన్ని పత్రికల్లో కూడా అనేక రకాల వ్యక్తుల గురించి రాస్తా అంటారు. సాక్షి పత్రిక కూడా వాళ్ళ ముఖ్యమంత్రిదే, అది సాక్షి టీవీ కూడా వాళ్ళ ముఖ్యమంత్రిదే. దానికి పేర్లు మార్చుకొని పెట్టుకోండొచ్చు. ప్రపంచానికి, ప్రజలకు అందరికీ సాక్షి ఎవరిది అనేది తెలుసు. మేము ఎప్పుడు పిలిచినా సాక్షి పేపర్ వాళ్ళు కూడా మా దగ్గరికి రారు. వాళ్ళ పేపర్లోనే వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ ఫోటోలో పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులుగా వాళ్ళు చిత్రీకరిస్తుంటారు. కానీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడు కూడా ఇటువంటి దుష్ట చర్యలు చేయలే. పత్రికలు ఏమైనా తప్పు రాస్తే కోర్టుకు పోవచ్చు, పరువు నష్ట దావా వేయచ్చు, లేదా పేపర్లు గుంపుగా వేసి కాల్చొచ్చు, లేదా యజమానాన్ని తిట్టచ్చు. కానీ ఒక బాలుని పట్టుకొని, చిన్న మైనర్ బాలుని, బాల సంరక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. ఆ బాలుని బలవంతంగా డైరీ పదీసి ఆ పేపర్ను ముడ్డికి దురిసేదానికే ఉపయోగపడుతుందని, లేదా లౌడా దురిసేదానికే ఉపయోగపడుతుందని, ఆ బాలుడు కిలకిల విడదీసుకొని పరిగెత్తాలనే కూడా పట్టుకొని డైరీ నిక్కరిప్పి ప్రయత్నాలు చేయడం జరిగింది. కొంతమంది పక్కనున్న వాళ్ళు ఆ పేపర్ ముడ్డికి కూడా ముందు పక్క వెనుక పక్క తులసడం కూడా జరిగింది. ఇది ఒక 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఏది చట్టము, ఏది అన్యాయము, చట్టపరిధిలో ఏది ఉంది తెలియని మూర్ఖుడై ఉండాలి రాచమల్లు గారు, ఎమ్మెల్యే గారు.
మేము ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని బాల సంరక్షక సమితికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. తప్పకుండా ఎమ్మెల్యే గారి పైన చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళను కోరుతాం. దీనిపైన కంప్లైంట్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత మీ పత్రికా విలేకరులకు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉండే నాయకుల పైన ఉంది. ప్రభుత్వం ఉందని చెప్పేసి మన అనంతపురంలో ఆంధ్రజ్యోతి విలేకరిని ఎంత దారుణంగా కొట్టినారో ఈ రోజుకి ఆసుపత్రిలో ఉన్నాడు, అతను తేలుకోలేని పరిస్థితి. ఈ విధంగా కొట్టగలిస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రేపు వచ్చినప్పుడు ఎక్కడ దాచిపెట్టుకోవాలనో సాక్షి విలేకరులు, సాక్షి నాయకులు, జగన్మోహన్ రెడ్డి నాయకులు, జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టుకోవడానికి స్థలం కూడా ఉండదు. సద్దాం హుసేన్ కూడా బంకర్లలో దాచిపెట్టుకున్నా కనిపెట్టి బయటికి తీసుకొని ఇచ్చి కాల్చి చంపడం జరిగింది. ఆ చర్యలు వద్దనే ఊరుకున్నాం. ప్రజాస్వామ్యము మంది వరల్డ్లోనే మంచి ప్రజాస్వామ్య దేశంగా, ప్రజలు ఎన్నుకోబడిన దేశంగా మనకు మంచి పేరు ఉంది. దీన్ని కాపాడాల్సింది ప్రజాప్రతినిధులు. 10 సంవత్సరాలుగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఇట్లాంటి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకుంటే బాగుంటుంది అనేది నీకు తెలియదా? ఇంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. ఎవరు వద్దలే, ఎవరు ఖండించలే. ఈరోజు ఒక బాలుని పట్టుకొని వాడిని బలవంతంగా నిక్కరిప్పి ఎంత హేమమైన చర్య అంటే అది చాలా హేమమైన చర్య. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. తప్పకుండా కంప్లైంట్ అయితే బాల సంరక్షణ సమితి వాళ్ళకు తప్పకుండా కంప్లైంట్ చేస్తాం. ఇట్లాంటి పనులు మానుకోవాలి. నీకు ఇష్టం లేకపోతే ప్రజా తీర్పు కోరు, సంతోషం. మళ్ళా నిన్ను ప్రజలు ఎన్నుకుంటే నువ్వు చేసేటన్ని మంచు పనులని ప్రజలు గమనిస్తే తప్పకుండా నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే మేము కూడా ఆ దారిలోనే పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు కూడా కావాల్సింది అట్ట దుష్ట వ్యక్తి ఏమో అని, దుర్మార్గుడు కావాల్సిన వ్యక్తి ఏమో అని. మేము మంచిగా పోవాలని ఉన్నాం. ప్రజలు మన్నలు పొంది గెలిచాలని ఉన్నాం. పత్రికా స్వేచ్ఛకు విలువలు ఇచ్చి విలువలను కాపాడాలా, వాళ్ళ హక్కులు కూడా కాపాడాలనే ఉద్దేశం మా ఉద్దేశం. నిన్నటి చర్య, ఎమ్మెల్యే చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ చాలా బాధకర. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్లు రాచమల్లి ప్రసాద్ రెడ్డిని 40,000 పెంచుకు గెలిపించారు. 40,000 పైన. ఈరోజు ఓటర్లందరికీ కూడా తలవంపులు వచ్చే పని చేస్తున్నాడు. ఎట్లటోని మేము ఎన్నుకున్నాము. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అంటే ఇంత దిగజారి ప్రవర్తిస్తాడా, ఇంత అహంకారంతో ప్రవర్తిస్తాడా, ఇటువంటి వానికి ఆ ఓట్లేసిందని చెప్పి ఓట్లేసినందుకు ప్రొద్దుటూరు ఓటర్లు పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఈరోజు సాక్షి పత్రికలో కొన్ని లక్షల విషయాలు గత శతాబ్ద కాలంగా రాస్తున్నారు. మరి ఆ పత్రికను తీసుకొని దేంతో ఏది దుర్సాలి? అది సాక్షిలో టీవీలో వచ్చిందని ఏమనాలా? ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఇంకా కొన్ని టీవీ ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ అవి తెలుగుదేశం పార్టీ యాజమాన్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నడిపేటువంటి పత్రికలు కాదవి. అసలు నీకు పత్రికే ఉంది. నీ పత్రికకి ఎండి ఎవరు? ఎవరు ఎండి? నీ పత్రికకు నీ భార్య, ఆమె భారతి ఎండిగా ఉంది. ఏబిఎన్కి వచ్చేసి రాధాకృష్ణ గారు ఎండిగా ఉంటారు. నువ్వు రాధాకృష్ణ గారికి చేసే పని మేము
మా కార్యకర్తలు సాక్షి ఎండికి చేర్చ ఆమె ముఖ్యమంత్రి సతీమణి, ఒక పత్రికకు అధిపతి, ఎన్ని తప్పుడు రాతలు రాసినా కూడా, ఎన్ని మోసం పూరితమైనటువంటి వార్తలు రాసినా కూడా, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత నీచంగా తిట్టినా, రాసినా, ప్రసారం చేసినా కూడా మేము సాక్షి ఎండిని, అంటే భారతీరెడ్డి గారు కాదు, ఆ స్థానంలో ఒక ఉద్యోగి ఉన్నా, ఒక మగవాడు ఉన్నా కూడా మేము ఆ విధమైనటువంటి పని మేము చేయం. సంస్కారం ఉంటే వస్తుంది. నీకు కనీసం ఆ ఇంకిత జ్ఞానమన్నా ఉండాలా? అరే, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిని నీచంగా పూర్తి మేము చెప్పలేని భాషలో, మీరు రాయలేని భాషలో, మీరు ప్రసారం చేయలేని భాషలో తిట్టినా కూడా మేము సాక్షి ఎండిని ఒక్క మాట కూడా మేము అనడం లేదు. ఎందుకు నీకు ఇంత ఒలికిపాటు? ఆంధ్రజ్యోతి పత్రికలో రోజు ఒక ఎమ్మెల్యే గురించి వస్తూ ఉంది, అదేవిధంగా నీ గురించి వచ్చింది, నీ బామర్ది గురించి కూడా వచ్చింది, నీ కుటుంబ సభ్యుల గురించి కూడా వచ్చింది. నువ్వు చేయాల్సిన పని ఏంది? వాళ్ళు జర్నలిజం ఆధారంగా వాళ్ళ యొక్క విచారణలో తెలియనటువంటి విషయాలు, అవినీతిలో, అక్రమమో, దందాలో, కుంభకోణాలు, లేదు మిగతా బలహీన వర్గాలకు పదవులు ఇవ్వకపోవడమో, ఇచ్చినా గౌరవించకపోవడమో, ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు, కుంభకోణాలు, హత్యలు అన్నీ జరిగాయి. ఆ విషయం రాసినారు. నీ దగ్గర నీకు దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి దాదాపు 30-40 విషయాలు వచ్చినాయి. ఈ 30-40 విషయాల్లో నీకు దమ్ముంటే 3 విషయాలైనా సరే ఇది కరెక్ట్ కాదని నిరూపించు. నువ్వు కరెక్ట్ కాదని నిరూపించాల్సింది పోనిచ్చి ఎవరో పిల్లల్ని పట్టుకొని ఆ పేపర్తో అసభ్యంగా ఇది దానికి పనికిరాదు, దీనికి పనికిరాదు అంటే నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు బుడ్డి చూసుకొని కూడా పనికిరాదని చెప్తున్నావు. మరి బుడ్డి చూసుకొని కూడా పనికిరాని పేపర్లో రాసినటువంటి వార్తల గురించి నీకు ఊరికెందుకు అని అడుగుతున్నా. దానికి పనికిరాదు పత్రిక నీ దృష్టిలో, మరి దాంతో రాసినటువంటి వార్తల గురించి నీకు ఎందుకు అంత ఉలుకు? అంటే వాస్తవాలు కాబట్టి, ప్రజల్లోకి పోయినాయి కాబట్టి, నీకు సంకటగిరి మాన్యాలు తప్పదు కాబట్టి, నీకు ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు కాదు కాబట్టి నువ్వు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నావు. మేము నీకంటే ఎక్కువగా మాట్లాడగలం, నీకంటే గట్టిగా, ఘోరంగా అన్ని విధాలైనటువంటి మరి అసభ్య పదాలతో కూడా మాట్లాడగలం. మేము మాట్లాడలేదంటే మాకు ఆ భాష రాదని కాదు, తిట్లు రావని కాదు. ప్రజాప్రతినిధులుగా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం కాబట్టి మాకు సభ్యత అడ్డం వస్తూ ఉంది. నీకు అడ్డం రావడంలే. ఎందుకు అడ్డం రావడంలే? నీకు అత్యంత సులభంగా నీకు పదవులు వచ్చినాయి. ఏ కష్టము, నిష్ఠూరము లేకుండా గాలికి గెలిచినావు. నువ్వు గాలికి గెలిచినావు. జిల్లాలో రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెట్టినాడు కాబట్టి ఏ కష్టం తెలియకుండా, ఏ ప్రజాసేవ తెలియకుండా, ఎన్ని మోసాలు టక్కలు చేసినా కూడా నువ్వు గాలికి గెలిచినావు, ఓడిపోకుండా. మేము డక్కి మక్కి తిని రాజశేఖర రెడ్డి జిల్లాలో ఎదురుగాలి ఇక రాజకీయాలు తట్టుకొని, ఎదురు దెబ్బలు తిని, ఇబ్బందులు పడి, ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా, అనుచరుల పరంగా నష్టాలు అనుభవించి నిలదొక్కొని మేము రాజకీయాలు ఉన్నాము.
కాబట్టి ఆ రాజకీయ విలువ, వార్తల విలువ, జర్నలిజం విలువ, ఈ సమాజము ఓటర్ల విలువ, మా కార్యకర్తల విలువ మాకు తెలుసు. నువ్వు గాలికి గెలిచినావు కాబట్టి నీకు ఆ విలువలు అర్థం కావడం లేదు. 2 సార్లు గాలికి గెలిచినావు, ఒకసారి అధికారం 5 ఏళ్ళు అనుభవించినావు. ఈ అధికారం అనుభవించడంలో ఈ సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది నీకు అర్థం కావడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, గాలి అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అది అప్పుడు ఆ గాలి వచ్చింది, ఇప్పుడు ఎదురుగాలి ఉంది నీకు. మేము ఖచ్చితంగా ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ఏవైతే వార్తలు వచ్చాయో అదే వార్తలను ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో మేము మా కార్యకర్తలు ప్రచారాస్త్రంగా తప్పకుండా వాడతాము. అదే విషయాలు ప్రజలకు చెప్తాము. మరి ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చేదండి, ఈ విషయాలు ప్రజలు మాట్లాడుకోవడం లేదా? నీ దగ్గర ఉండే నాయకులు మాట్లాడుకోవడం లేదా? నీ అనుచరులు మాట్లాడుకోవడం లేదా? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, ఇక్కడ జిల్లా అంతా, రాష్ట్రం అంతా మాట్లాడుకోవడం లేదా? ఏదైతే నీ వాళ్ళు, మా వాళ్ళు, ప్రజలు మాట్లాడుకున్నారో ఆ విషయాలే పేపర్లు వచ్చినాయి, అంతే తప్ప వేరేముండేది. దాంతో ప్రజలు జరిగే విషయాలు మాట్లాడుకున్నారు, అవే పేపర్లకు వచ్చినాయి. దాన్ని కూడా చూసి నువ్వు తట్టుకోలేకపోతే అవుతుంది. కాబట్టి ఓటర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికే పొరపాటు జరిగింది. ఇప్పటికే ఓటర్లు పొరపాటు చేసి ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. మీరు పొరపాటు చేస్తే వాళ్ళు ఎట్లా అన్ని వదిలిపెట్టి రాజకీయాలు ఉన్నారు. విజ్ఞులు, రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి ఓటర్లు ఉండే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇటువంటి వ్యక్తులు ఎన్నుకునేందుకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రొద్దుటూరు విలువ పోతుంది, ప్రొద్దుటూరు బ్రాండ్ పోతుంది. ఘోరంగా ఏ విధంగా 40,000తో గెలిపించారో అంతకు రెట్టింపుతో ఓడించి గుణపాఠం నేర్పాల్సినటువంటి బాధ్యత, బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రొద్దుటూరు ఓటర్లకు ఉంది. ఆ బాధ్యత నెరవేరుస్తేనే ఈ ప్రొద్దుటూరుకి అభివృద్ధి కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ దక్కుతుంది. అది బుద్ధి చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాం. నువ్వు కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఇది మైనరు వ్యక్తులు కానీ లేకపోతే బాలులు కానీ ఆ విధంగా చేయడం అనేది నీ రాజకీయాల కోసము ఒక బాలుని భవిష్యత్తును, ఆ బాలునికి ఉన్నటువంటి కనీస హక్కులు కానీ, అంత గౌరవం కానీ, ఒక పక్క ఆ పిల్లోడు ఏడుస్తా ఉంటే ఆ పిల్లోని పట్టుకొచ్చి ఆ విధంగా నిక్కర్ లాగి ముడ్డి దూసేటువంటి పని అంటే ఏమి? చివరికి మీరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు పిల్లోళ్ళ ముడ్డి దూసేదానికి కూడా తయారైనారు మీ రాజకీయాల కోసం. అంత దిగజారినారు మీరు రాజకీయాల కోసం. పిల్లోళ్ళ బుద్ధి దూసేదానికి కూడా మీరు దిగజారిపోయినారు. అటువంటి వాళ్లకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం.